హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ది బెస్ట్ రెసిపీ వంకాయ తీయ కూర. ఈ కూరలో ఈ ఒక్క పొడి వేసి చూడండి, చపాతీ, రోటీ అండ్ వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే కాంబినేషన్. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది, అన్నింటిని కూడా విజిట్ చేయొచ్చు. ఇక తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 3/4 బౌల్ వరకు వాటర్ని తీసుకున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను. నీళ్ళల్లో ఇలా ఉప్పును యాడ్ చేయటం వలన కట్ చేసిన వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా 1/2 కేజీ వంకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని ఉప్పు వాటర్లోకి యాడ్ చేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు పోపు దినుసులను వేసి వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తురిమి యాడ్ చేసి గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేపుకుందాము. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలను, 3 టొమాటోలను బరకగా మిక్సీ పట్టి యాడ్ చేద్దాము. అండ్ అలాగే కట్ చేసిన వంకాయలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. వంకాయలతో పాటు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈవెన్గా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము. ఓ 2 మినిట్స్ ఉప్పు పసుపులో వేయించిన తర్వాత 1 కప్ వాటర్ని వేసి ఓసారి కలిపి మూత క్లోజ్ చేసి 10 మినిట్స్ ఆవిరిలో ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఓసారి కలుపుతాము. వంకాయలను నొక్కి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వంకాయ ఆయిల్లో ఫ్రై అయ్యి 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో స్పైసీకి తగ్గట్టు 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 6 లేదా 7 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసి ఈ వంకాయల్లోకి యాడ్ చేసి ఓసారి ఈవెన్గా కలుపుకొని పులుసుకు తగ్గట్టు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనకు వంకాయలు 80% కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ పులుసుకు తగ్గట్టు యాడ్ చేయాలి, లేదంటే సాంబార్లా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈ కర్రీ కారపు వాసన పోయి కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ పై ప్యాన్లోకి 1/2 కప్ 50 గ్రామ్స్ వేరుశనగలను దోరగా వేపుకుందాము. ఇందులోని చివరగా 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి వేగాక మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఫైన్ పౌడర్లా చేసుకుందాము. చూడండి, 1/2 కప్ వేరుశనగలకి 1 కప్ పౌడర్ అయిందండి. పప్పుల పౌడర్ మొత్తాన్ని చివరగా ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేస్తున్నాను. ఈవెన్గా వంకాయలకు పట్టేలా కలుపుకొని 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలాలండి. కూర చిక్కబడిందంటే మనకు వంకాయ తీయగూర రెడీ అయిపోతుంది. ఓసారి మరలా కలుపుకుందాము. వంకాయ ఎలా ఉడికిందో చూపిస్తానండి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. అంతేనండి, వంకాయ తీయగూర రెడీ. నేనైతే చపాతీల్లోకి సర్వ్ చేసుకున్నాను. సూపర్ డూపర్గా ఉందండి. మరి మీరు ఓసారి రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు వంకాయలతో ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్లలోకి, డిన్నర్లోకి అద్భుతమైన కాంబినేషన్ అండి. మరి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.